చేశారు. ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి విషయాలు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. ఏదైతే 6వ తేదీ తర్వాత రేవంత్ రెడ్డి మిమ్మల్ని మీ యొక్క హైకమాండ్ వదిలేస్తుంది, మీరు వారు చెప్పినట్టు మీరు ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఆయన మా ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓటో 2 సీట్లు తెలంగాణలో గెలిపించుకోవాలనే ప్రయత్నం మీద తాపత్రయపడుతున్నాడు. అంతకుమించి అమిత్ షా గారి నుంచి ఏం ఆశిస్తాం ఎన్నికల సమయంలో? ఇది ఎన్నికల సమయము, సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దుల వ్యవహారము, వస్తుంటారు పోతుంటారు అంటుంటారు. వీటన్నిటిని కూడా మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు గాడిద గుడ్డు అనే ప్రచారాన్ని బాగా సీరియస్ గా తీసుకున్నారు. అసలు గాడిద గుడ్డే పెట్టదు, గాడిద గుడ్డు అనే ప్రస్తావన తీసుకుని కిషన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ మార్చుకొని గాడిద గుడ్డు ఏమైనా పెట్టారేమో ఒకసారి రేవంత్ రెడ్డిని అడగమని చెప్తున్నారు. అడిగినావు కదా, సంతోషం. ఎందుకు గాడిద గుడ్డు ప్రచారం? గాడిద గుడ్డే పెట్టదు అంటే బీజేపీ కూడా ఇయ్యలేదని దాని అర్థం. దాని అర్థము కిషన్ రెడ్డి గారికి అర్థమైందో కాలేదో చారి గారు మీరు మళ్ళీ పోయి చెప్పండి. గాడిద గుడ్డు పెట్టదు అంటే గాడిద గుడ్డు పెట్టంది ఎంత నిజమో బీజేపీ తెలంగాణకి ఏమన్నా ఇచ్చిందంటే కూడా గంతే నిజము. అంటే తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలనేదే మా ప్రశ్న. 10,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. తెలంగాణ 10 లక్షల కోట్లు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందుకే నేను తీసుకొని రాలే. ₹1 రాష్ట్రం నుంచి పన్ను పోతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఉదాహరణ ₹1 పన్ను కేంద్రానికి చెల్లిస్తే అందులో 43 పైసలే మనకి ఇస్తున్నారు. అదే బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ₹6 ఇస్తున్నారు. అంటే ఈ వివక్ష, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాల నుంచి వస్తున్న పన్నులో సముచితమైన వాటా ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టము. ఇప్పుడు వారు చెప్తున్న లక్షల కోట్లు, ఆ లక్షల కోట్లు ఎక్కడిచ్చండి ఏమిచ్చండో ఇయర్ వైజ్ ఒక శ్వేతపత్రం ఆయనను విడుదల చేయమని ఉండ్రి.